టెస్టు క్రికెట్లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ ఫార్మాట్ లో ఎన్నో మరపురాని క్షణాలను లిఖించిన కింగ్ 2 రోజుల క్రితం టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ వైఫ్ అనుష్క శర్మ మరోసారి తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ స్టోరీని పోస్ట్ చేశారు. ఈ కష్టతరమైన ఫార్మాట్ లో తన భర్త ఎలా విజయం సాధించాడో చెప్పారు. కథను అందంగా చెప్పగలిగే వారే టెస్టు క్రికెట్ లో విజయం సాధిస్తారు. ఆ కథ చాలా సుదీర్ఘమైనది, లోతైనది. పిచ్ పరిస్థితి ఎలా ఉంది, స్వదేశమా విదేశమా అనే వాటిని పట్టించుకోని కథ అది అని అనుష్క తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు. వాస్తవానికి దీన్ని ఓ స్టాండప్ కమెడియన్ పోస్ట్ చేశారు. విరాట్ కోహ్లీకి అంకితమిస్తూ కమెడియన్ వరుణ్ గ్రోవర్ ఓ కవిత రాశారు. టెస్ట్ క్రికెట్ అనేది ఓ వర్ణనాత్మక కవితాత్మక ఆట. అందుకే ఇది చాలా ప్రత్యేకం. 5 రోజులు 4 ఇన్నింగ్స్లు 22 మంది స్పెషలిస్టులు ఆడే ఆట. ఒక్కోసారి ఆడుతుండగానే వాతావరణంలో మార్పులు వస్తాయి. పిచ్ కండిషన్ మారుతుంది. టాస్ అదృష్టం కీలకమవుతుంది. వీటన్నింటితో పాటు మానసికంగా ఎన్నో లెక్కలు కూడా అవసరం. ప్రతి క్రీడ మన జీవితాన్ని ఎంతో కొంత ప్రతిబింబించినప్పటికీ టెస్ట్ క్రికెట్ మాత్రం ఒక సాహిత్య నవల లాంటిది. అనేక అంశాల మేళవింపు లాంటిది. అందుకే ఆ నవలలోని కథను అందంగా చెప్పేవారే టెస్ట్ క్రికెట్ లో విజయం సాధిస్తారని వరుణ్ రాసుకొచ్చారు. ఇందులోని అంశాలను తీసుకుని అనుష్క తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజు కూడా అనుష్క భావోద్వేగానికి గురయ్యారు. అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడతారు. నాకు మాత్రం నువ్వు ఎప్పుడూ చూపించని కన్నీళ్లు, ఎవరూ చూడని యుద్ధాలు, సుదీర్ఘ ఫార్మాట్ పై అచంచలమైన ప్రేమ గుర్తుండిపోతాయి. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత నువ్వు మరింత గొప్పగా, ఇంకాస్త వినయంగా తిరిగొచ్చేవాడివి. నువ్వు ఎదిగిన తీరును పక్కనే ఉండి చూడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అని అనుష్క రాసుకొచ్చారు.